పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణలో బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి గారితో ఉన్నాము. కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాము కాళేశ్వరం ప్రాజెక్టు పైన అని అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఎట్లా చూస్తారు? అంటే ఈ విషయంలో మీరు ఈరోజు ఆల్రెడీ చూసారు, హైకోర్టు నుంచి చాలా క్లియర్ డైరెక్షన్ ఉంది. 7th అక్టోబర్ వరకు స్టే ఇచ్చారు. పీసీ కమిషన్ ఘోష్ రిపోర్టుకి సంబంధించిన రిపోర్ట్ని కానీ, అందులో ఫైండింగ్స్ని కానీ, ఏ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ కానీ, ఏ కన్సర్న్ అథారిటీ కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఎంక్వైరీస్ చేయడానికి లేదు, దాన్ని ముట్టుకోవడానికే లేదు అని కంప్లీట్గా ఉత్తర్వులను జారీ చేశారు. సో 7th అక్టోబర్ వరకు ఈ స్టే ఉంది దాని మీద. అంటే ఒకవేళ 7th అక్టోబర్ తర్వాత ఒకవేళ స్టే ఎత్తేస్తే కోర్టు, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? మీరు పీసీ కమిషన్ ఘోష్ రిపోర్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ప్రొసీజర్ ల్యాప్సెస్తో జరిగిన రిపోర్ట్ అది. ఓకే, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదు. యాక్ట్ ప్రకారము ఏంటి అంటే ఖచ్చితంగా 8B కింద నోటీస్ ఇవ్వాలి, 8C కింద ఆపర్చునిటీ ఇవ్వాలి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేది. సో ఈ రెండు ఇష్యూస్ని పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఫాలో కాలేదు. అది ఫాలో కానప్పుడు ఖచ్చితంగా ఈ రిపోర్ట్ అనేది విషేట్ అయిపోతుంది, చెల్లదు యాక్చువల్గా ఇది. సో దీనికి సంబంధించిన ఏంటంటే ఇంతకుముందు కూడా వేరే కేసెస్ అయినాయి. ఆ కేసెస్లో ఎల్కే అద్వానీ కేసు కానీ, కిరణ్ బేడీ కేసు కానీ, ఈ విషయాల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే అప్పుడు ఆ టైంలో కమిషన్స్ వాళ్ళ మీద పెట్టారో ఆ కమిషన్ రిపోర్ట్స్ని కొట్టివేయడం జరిగింది. సో ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్తో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఎంక్వైరీ చేయకుండా ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అది ఖచ్చితంగా కొట్టేయడం జరుగుతుంది కోర్టు తరఫు నుంచి. అంటే మీ బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫునే కోర్టుకి వెళ్ళారా, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా వేశారా కోర్టులో పిటిషన్? అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ కనెక్టెడ్ విత్ అడ్వకేట్సే ఉంటారు. పార్ట్ అండ్ పార్సల్ అండ్ సీనియర్ అడ్వకేట్స్ కూడా ఎంగేజ్ అయ్యి ఉంటారు దీంట్లో. కాళేశ్వరం అవినీతిలో ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు హస్తం ఉందని అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న మాటలకి ఊతం ఇస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా హరీష్ రావు ఉన్నాడనే మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? అవన్నీ అబ్సల్యూట్లీ ఫాల్స్ అలిగేషన్స్. ఏదున్నదో మనకు క్లియర్ గా తెలుస్తుంది ఆన్ రికార్డ్ ఏముంది అని. అలాంటిది ఏమీ లేదు. అవన్నీ నథింగ్ బట్ ఇంటెన్షనల్. అంటే ఏ విధంగా ఈ అలిగేషన్స్ కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారు మీరు చూడండి. మొత్తం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి దానివల్ల ఎంతో మందికి సాగునీటి లభించింది, ఎన్నో లక్షల ఎకరాలు పండింది, ఎంతో మంచిగా మన దగ్గర అంటే నంబర్ 1 పొజిషన్లోకి తెలంగాణ వెళ్ళింది. యాక్చువల్గా ప్రతి రైతు దాని అంటే కాళేశ్వరం వాటర్ వల్ల బాగుపడ్డారు. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ఆ కాళేశ్వరం కట్టినందువల్ల ఆ ప్రాజెక్ట్ ద్వారానే ఎన్నో పొలాలకు, ఎన్నో వేల ఎకరాల లక్షల ఎకరాల పొలాలకు కూడా ఇప్పటికి కూడా వాటర్ వెళ్తుంది. సో అలాంటి దాన్ని కావాలని చెప్పి ఒక కలంకంగా నిలిపేస్తాను, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేసేస్తాననేసి రేవంత్ రెడ్డి గారు ప్రతిజ్ఞ పూనారు. కాబట్టి అదే ఇష్యూలో పోతున్నారు. స్టార్టింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. హీ జస్ట్ ఛాలెంజ్ చేసేసారు ఓపెన్గా. సో అదే విధంగా పోతూ ఇంటెన్షనల్ ఎలిగేషన్స్ కావాలని అక్యూజేషన్స్ చేస్తున్నారు. ఇవన్నీ చెల్లదు, అలాంటిది ఏమీ జరగలేదు. సో ఎన్ని ప్రయత్నాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినా, ఇంకెవరు చేసినా కూడా అవన్నీ పటాపంచలు అవుతాయి. అట్లాంటిది ఏమీ కాదు. హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఖచ్చితంగా చాలా మంచి ప్రాజెక్ట్ని కట్టారు. ఎప్పటికి కూడా మన తరతరాలకి నిలిచిపోయే ప్రాజెక్ట్ అది. సో దానివల్ల ఇవన్నీ ఏవైతే అలిగేషన్స్ పెడుతున్నారో అవన్నీ ఏం నిలబడవు. సిబిఐ ఎంక్వైరీ అనగానే సామాన్య ప్రజల్లో మొదటగా వచ్చేది ఏంటంటే ఆ సిబిఐకి వెళ్ళిపోయింది, ఇక ఎంక్వైరీ జరుగుతుంది, విచారణకు పిలుస్తారు, అరెస్ట్ అవుతారు అనే ఒక ఆలోచనలు వస్తాయి సామాన్య ప్రజల్లో. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు సామాన్య ప్రజలకు మీరు? సిబిఐ ఎంక్వైరీ అంటే ఈ పర్టికులర్ కేసు గురించి నేను ఏం చెప్తున్నానంటే ఇది ఇంటెన్షనల్లీ కావాలని చెప్పి ఒక ఫాల్స్ కేసు ఒకటి ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేశారు. ఆ కాన్స్పిరసీకి అనుగుణంగా దే హ్యావ్ ఒక కమిషన్ని కూర్చోబెట్టారు. ఆ కమిషన్ కూడా ఎంతో అంటే బయాస్డ్గా, కంప్లీట్ బయాస్డ్. అది ఎలాంటి ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వకుండా అన్ని లోపల ఇప్పుడు మోర్ దెన్ 100 విట్నెసెస్ ఎగ్జామిన్ అయ్యారు. అందులో ఆ ఎగ్జామిన్ అయినప్పుడు మీ మీద ఇలా ఎలిగేషన్స్ వచ్చాయి. సో ఈ ఎలిగేషన్స్కి మీరు ఏం సమాధానం చెప్తారని అయితే అడగాలి కదా. మీ దగ్గర ఏం చెప్పాలనుకుంటారో ఏం అడగలేదు. అట్లాంటిది హరీష్ రావు గారు ఎప్పుడైతే ఎగ్జామిన్ చేశారో అంటే ఎవిడెన్స్ ఇచ్చారో ఆ టైంలో మేమందరం ఉన్నాం, లీగల్ సెల్ టీం ఉంది అక్కడ లోపల. సో మా కళ్ళతో మేము చూసాము. సో అలాంటిది ఏమీ లేదు, అలాంటి ఆపర్చునిటీనే ఇవ్వలేదు. అలాంటి ఆపర్చునిటీ ఇవ్వకుండా ఒక రిపోర్ట్ని తయారు చేశారు. సరే ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. అండ్ ఎంత కుట్రవంతం అంటే మేము ఆల్రెడీ రిట్ పిటిషన్స్ వేస్తే కోర్టులోనే ఇంకా 6 నెలలు ఉంది, టైం ఉంది, దీనికి ఏమంటారు మేము చెప్తాము, తర్వాత యాక్షన్ తీసుకుంటామా లేకపోతే ఈ రిపోర్ట్ని ఏం చేయాలనేది మేము కనుక్కుంటామని చాలా తొందరగా మొన్న సాటర్డే సండే పెట్టేసి ఏంటంటే నిన్న ఒక జీవో ఇచ్చేశారు. ఆ జీవో ప్రకారం జీవో 104/2025 నిన్నటి డేట్లో జీవో రిలీజ్ అయింది. ఆ జీవోలో కూడా చాలా క్లియర్గా ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ప్లస్ పీసీ కమిషన్ ఘోషించిన రిపోర్ట్ ప్రకారం మేము సిబిఐకి పంపిస్తున్నాం అన్నారు. ఈ రోజు కోర్టులో వచ్చి ఏం చెప్పారు, అసలు పీసీ కమిషన్ ఘోష్ రిపోర్ట్ మీద మేము పోతలేము, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద అంటే ఓపెన్ కోర్టులో గవర్నమెంట్ తరఫు నుంచి ఈ విధంగా మిస్లీడింగ్ సబ్మిషన్స్ జరిగినాయి. సో వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు జీవో చూడండి ఆర్ రిపోర్ట్ చూడండి, యాక్చువల్లీ ఫ్యాక్ట్
యాక్చువల్ థింగ్స్ చూడండి. అందరిని నేను ఏమంటున్నా అంటే సామాన్య ప్రజలందరూ కూడా కాళేశ్వరం వెళ్ళండి, మేడిగడ్డ వెళ్ళండి, సుందీల వెళ్ళండి, ఆ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని వెళ్ళి చూడండి. మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది నిజమేంటి అబద్ధం ఏంటని. సో ఈ విషయంలో ఏదో సిబిఐ ఎంక్వైరీ అనగానే ప్రజలేం భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుదోవలు ఎన్నో పట్టిస్తుంటారు, అసలు అది చెల్లనే చెల్లదు. ఈరోజు కోర్టు కూడా చాలా ఖచ్చితంగా చెప్పింది. పీసీ కమిషన్ రిపోర్ట్లో ఉన్న ఫైండింగ్స్ కానీ ఆ రిపోర్టుని కానీ ఏ విధంగా కూడా గవర్నమెంట్ కానీ సిబిఐ సంస్థలు కానీ ఇంకే సంస్థలు కూడా యూజ్ చేయడానికే లేదు అని చెప్పి స్టే ఇచ్చింది ఈరోజు. ఇక చివరి ప్రశ్న, మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత మీ పార్టీలో అంటే మాజీ ముఖ్యమంత్రి పక్కన ఉన్న ముఖ్య నేతల వల్లే ఈ రోజు ఈ సిబిఐ ఎంక్వైరీకి పోవాల్సి వచ్చింది ఈ కేసు అని చెప్పడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ చేతిలో కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, నా పైన తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పడం జరిగింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక లీగల్ సెల్ నుంచి ఒక మహిళగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆ ఇష్యూలో నో కామెంట్స్.